నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. వెనుకబడిన ప్రాంతాల నుండి ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడం ఎంతో శుభపరిణామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేస్తూ ప్రకటించడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి, మాగుంట పార్వతమ్మ తాను అనేక పర్యాయాలు పార్లమెంటులో జిల్లాను వెనుకబడిన జిల్లాగా చేర్చాలని కోరటం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు వచ్చిన తర్వాత అనేక రాయితీలు రావటం జరుగుతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధికి మొదటి మెట్టని జిల్లా ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు 350 కోట్లు నిధులు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనకు ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రతిపాదన మేరకు నిధులు రావటం జరిగిందని ఎంపీ తెలిపారు. పొగాకు రైతులు సాగుకు మించి అనధికారికంగా చేసిన సాగును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేసేలా కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఉత్తర్వులు ఇప్పించడంలో చంద్రబాబు నాయుడు కృషి ఉందని మాగుంట తెలిపారు. అపరాధ రుసుము ఎత్తివేయడం వల్ల రాష్ట్ర పొగాకు రైతులకు 115 కోట్ల మేర రైతులకు మేలు చేకూరుతుందని మాగుంట అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. 24-25 సంవత్సరానికి ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్తో ప్రకాశం జిల్లాని వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు అనేది ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందుకు ముఖ్యంగా కూడా మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం. వెనుకబడిన ప్రాంతం అని అంటే ఇప్పటికే తెలుసు, దాదాపు 30 ఏళ్ళ నుంచి ఈ సమస్యను మనం పరిష్కరించమని మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడైనా, పార్వతమ్మ గారైనా, నేను కూడా పదే పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అది వెనుకబడిన ప్రాంతం గుర్తింపు వచ్చిన తర్వాత మనకు చాలా రాయితీలు కూడా రాబోయే కాలంలో కూడా జరుగుతుంటాయి. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేదాని కొరకు ఇదొక మొదటి మెట్టది. అందుకు సంతోషపడాలి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా. ఇకపోతే నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది ఎప్పటి నుంచో కూడా చాలా కాలం నుంచి వేచి ఉంటున్నాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత నిధులు అనేది కూడా వారు రిలీజ్ చేస్తూ అది ఇప్పుడు దర్శి అనేది ప్రాంతానికి ఒక స్టేషన్ రావటం, ఆ తర్వాత పొదిలి, కనిగిరి త్వరితగతిన ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కువగా నిధులు కూడా దానికి కూడా దాదాపు 350 కోట్ల రూపాయలు అనేది కూడా ఈ బడ్జెట్లో కూడా దాన్ని కేటాయించడం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయం. ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన రికమెండేషన్స్తో, అంటే బడ్జెట్ సమావేశాలకు ముందు వారు ప్రైమ్ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అందరూ కూడా కలిసి ఇచ్చిన ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ముందుకు రావటం అనేది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చురుకుదనం ఎటువంటిది ఉందనేది అందరికి కూడా ఇప్పుడు అర్థమవుతున్నది. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొగాకు రైతులందరూ కూడా ఆథరైజ్డ్ క్రాప్ అనేది మించిన తర్వాత ఎక్కువగా ఎక్సెస్గా పంట అనేది కూడా పండించినందువల్ల వాటి కొనుగోలు అనేది నియంత్రింపబడి టొబాకో బోర్డు ద్వారా పెనాల్టీలు అనేది కూడా దానికి కూడా మేము వేస్తాము. ఆథరైజ్డ్ క్రాప్ నిర్ణయించిన క్రాప్ క్వాంటిటీ కన్నా ఎక్కువ అయితే అన్న తర్వాత దానిని కూడా పీయూష్ గోయల్ గారు కూడా ఈ మధ్యన చూస్తుంటారు, ఆర్డర్ రావటం అనేది కూడా వారు దాన్ని ఆ వేవర్ ఆ 5% అనేది కూడా రైతులు కట్టక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ దాదాపు 115 కోట్ల రూపాయల మిగులు అనేది కూడా ఏర్పరిచారు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించవలసిందిగా. మద్యమత్తులో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన 2 యువకులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని ఎన్జీఓ కాలనీ చంద్రయ్య నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై 2 మద్యమత్తులో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో సంఘటనా స్థలం నుంచి భయపడి పారిపోయి ఇంటికి చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్, డీఎస్పీ కిషోర్ బాబు, తాలూకా సిఐ ఖాజావలి సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు వెంటనే అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులను గుర్తించి తాలూకా పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒంగోలులో రౌడీయిజం ఉండేదని, అలాంటి రౌడీయిజం మరలా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు మధ్యమత్తులో ఉన్న యువకులను తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారని, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గంజాయి మద్యమత్తులో ఆడపిల్లలపైన వీరంగం సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. మైనర్ కాదు, అమ్మాయి వెళ్తే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చి అమ్మాయిని తీసుకెళ్దాము రా అని చెప్పి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేద్దామని అలా షాప్కి వెళ్ళినా కూడా వీళ్ళు వెంబడించడం, కొంత అమ్మాయిని భయపెట్టడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి, కిడ్నాప్ చేయడానికి వచ్చారా లేదంటే బలవంతం ఏం చేయడానికి వచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. గట్టిగా ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయింది, మా లెవెల్లో కౌన్సిలింగ్ చేసాం. నెక్స్ట్ రౌడీ షీట్లు ఓపెన్ ఉన్నారు సార్, ఉన్నారు, తీసుకున్నాం ఇద్దరు. అంటే మనకు రోజు జిల్లాలో యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ గంజాయి ఈ మా టైప్ కౌన్సిలింగ్ ఉంటాయి ఇక్కడ. ఈ రౌడీజం అనేది కొంత ఒంగోలు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఏకేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి విడుదల చేశారు. ఆయా కళాశాలల నుంచి మొత్తం 7,224 మంది విద్యార్థులు పరీక్షల ఫీజులు చెల్లించగా 6,377 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,966 మంది విద్యార్థులు 46.51% మేర ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ మూర్తి తెలిపారు. బిఏ హానర్స్ విభాగంలో మొత్తం 355 మందికి 208 మంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో 2,359 మందికి గాను 1,008 మంది, బీకామ్ జనరల్ విభాగంలో 89 మందికి 32 మంది, బి వొకేషనల్ విభాగంలో 33 మందికి 22 మంది, బీఎస్సీ హానర్స్ విభాగంలో 2,636 మందికి గాను 1,275 మంది, బీబీఏ విభాగంలో 66 మందికి 29 మంది, బీసీఏ విభాగంలో 839 మందికి 392 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ఏకేయు అదనపు పరీక్షల నియంత్రణ అధికారిని డాక్టర్ బి పద్మజ తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ రిజల్ట్స్ లింకు ద్వారా తెలుసుకోవచ్చున్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ డివి మూర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 2 సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో సిఈ డాక్టర్ కేవీఎన్ రాజు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు శివరామయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాం. ఈ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ నెలాఖరికి ఈ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తయ్యే కొంతవరకు మీలో కూడా కొన్ని ఎగ్జామ్స్ జరిగి ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి, పేపర్ వాల్యుయేషన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి ఒక 2 months పట్టింది. 60 రోజుల్లో మేము రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇది ఫస్ట్ టైం ఇంచుమించుగా మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం, రిజల్ట్స్ ఇస్తున్నాం కనుక కొంచెం లేట్ అవుతుంది. రాబోయే సెమిస్టర్స్లో ఇంతకన్నా ముందుగా మేము రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అవి ఫుల్ఫిల్ చేసేస్తాం మేము. తర్వాత ఏమవుతుందంటే అంతా డిజిటలైజ్ చేసాం కనుక రిజల్ట్స్ మొత్తం అంతా కూడా ఇది ఈ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ స్టూడెంట్ అయినా సరే క్లిక్ చేసి ఆ రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ వెబ్సైట్లోంచి. తర్వాత ఈ మార్క్ లిస్టులు కూడా అందుబాటులో స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాయి కనుక ఈ ఫెసిలిటీ చాలా అందుకు ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ మేము ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ డిగ్రీలో రిజల్ట్స్ ఏవేవి ఉన్నాయంటే ఈసారి ఆనర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కనుక ఈ మొత్తం స్టూడెంట్స్ ఏమైందంటే ఇంచుమించుగా బీఏ ఆనర్స్, బీకామ్ ఆనర్స్ ఉన్నారు. తర్వాత బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్లో ఆనర్స్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే బీఎస్సీ ఆనర్స్, బీబీఏ ఆనర్స్, బీసీఏ ఆనర్స్ మొత్తం ఈ ఇన్ని ఆనర్స్ కోర్సెస్ రిజల్ట్స్ మేము ఈరోజు డిక్లేర్ చేస్తున్నాం. సెకండ్ సెమిస్టర్లో ఇంచుమించుగా యూనివర్సిటీకి 2,224 మంది స్టూడెంట్స్
7,224 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో ఎగ్జామినేషన్కి అయిపోయిన వాళ్ళు 6,300 పైన ఉన్నారు ఇంచుమించుగా. పాస్ అయిన వాళ్ళు 3,000 మంది స్టూడెంట్స్ దాకా పాస్ అయ్యారు. మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే 1-2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా ఏం చేస్తామంటే ఇంతమంది స్టూడెంట్స్ పాస్ అవ్వడం వల్ల ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క పర్సంటేజ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మేము ఈ అకేషన్కి ఈరోజు సాయంత్రం సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్. నేరాన్ని ఆహ్వానించవద్దు, నేరాన్ని చేయవద్దని యువతకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అండ్ సైబర్ క్రైమ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ కేవి సవిత పిలుపునిచ్చారు. కురిసిపాడు మండలం దైవలరావూరులో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ వారి 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఎస్పీ సవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో జాతీయ జెండాను చేతపట్టి భారతమాతకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఎదగాలని అన్నారు. ఏవి కష్టసాధ్యం కావని, సాధించాలనే పట్టుదల, అకుంఠిత దీక్ష, కృషి ఉంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా గ్రంథాలయాన్ని నిర్వహిస్తూ, గ్రంథాలయం కంప్యూటర్ ల్యాబ్ నిర్వహిస్తూ యువతకు మార్గదర్శకంగా నిలిచిన రీసెర్చ్ సెంటర్ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ కందెపు రాజశేఖర్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేశారు. సర్పంచ్ కోసూచి సీతామహాలక్ష్మి, విశ్రాంత సైనికులు శేషారెడ్డి, సాయిబాబా మందిర నిర్వాహకులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిన్ను గౌరవము అంటాం. ముందు నుంచి మనకు తెలిసిందే అది. దానికి నిలువెత్తు నిదర్శనంగా ఇటువైపు కూర్చున్నటువంటి ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, అటువైపు కూర్చున్నటువంటి మన రామాంజనేయులు గారు, వీరేమో చదువులకి చాలా ప్రోత్సాహం అందిస్తూ విద్యను అభివృద్ధి చెందాలని కోరుకుంటే, వారేమో విద్యతో పాటు వినయం కూడా రావాలి, దైవం కూడా తోడవ్వాలి అనే ఉద్దేశంతో దేవాలయాలు కట్టిస్తూ ఉన్నారు అని తెలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను చాలా విలేజెస్కి వెళ్ళాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి, కానీ ఇక్కడ ఎందుకో ఒక టైప్ ఆఫ్ ఇమోషనల్ కనెక్టివిటీ వచ్చింది. ఆ ఇమోషనల్ కనెక్టివిటీ ఎందుకంటే పెద్దలు అంటారు విద్యా దదాతి వినయం అని, వినయత్వాది పాత్రం. అట్లానే పాత్రం, ఒక పాత్ర అంటే దానివల్ల ధనార్జన వస్తుంది. ఆ ధనం వల్ల చాలా ధర్మంతో కూడినటువంటి ఖర్చు చేస్తే సుఖం వస్తుంది అంటారు. అంటే విద్యని మనం అభ్యసిస్తే మనకు ఒక అర్హత అనేది వస్తుంది మనిషిగా జీవించడానికి. మనకి శ్రావణ మాసం రాబోతుంది. ఈ దైవాల రావులకి మహాలక్ష్మి వచ్చింది. ఆమె సరిత మేడం గారు. అమ్మల గన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారుని బుజ్జిన ఎమ్మ, కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి మాయమ్మ, దుర్గ మాయమ్మ అన్నట్లు అమ్మా అమ్మ 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 అని మనం ఎవరినైతే తలుస్తామో నిజంగా ఆ అమ్మ మన అందరినీ మోటివేట్ చేయడానికి ఈరోజు సరితమ్మ గారు మన ఊరికి రావడం దైవాల రాబోలు చేస్తున్నటువంటి నిజంగా అదృష్టం. దీని అందరికీ కారణభూతులు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి నిరంతరమైనటువంటి కృషి, నిరంతరమైనటువంటి ఒక శ్రమ, నిరంతరమైనటువంటి వారి యొక్క సేవాభావంతో ఈరోజు దైవాల రాములు అన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో 20 సంవత్సరాల నాడు ప్రారంభించినటువంటి కిరణ్ జ్యోతి అన్నటువంటి ఒక ఫౌండేషన్కి ఈరోజు 2 దశాబ్దాల పాటు చేసినటువంటి కృషి 20వ వార్షికోత్సవం చేసుకుంటుందంటే వారి యొక్క ప్రధానమైనటువంటి కృషి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీసి అన్నటువంటిది ఆ మాతృ భూమి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రతి విద్యార్థిలో కూడా ప్రతి పేద విద్యార్థి చక్కగా చదువుకోవాలి. పేద విద్యార్థి ధనం లేదని కానీ ఇంకొకటి లేదని కానీ ఆ చదువుని మధ్యలో ఆపివేయకూడదు. వాళ్ళు ఉన్నత విద్యను చదువుకోవాలి. ఆ ఉన్నత విద్యను చదువుకోవడం ద్వారా ఈ దైవాల రావులు అన్నటువంటి గ్రామానికి ప్రపంచ పటంలో ఒక స్థానాన్ని కల్పించాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఈ కిరణ్ జ్యోతి ఫౌండేషన్ ని బులెటిన్లో చిన్న విరామం.
విధి నిర్వహణలో ఆరోగ్య భద్రత ఉండేందుకు మెడికల్ క్యాంప్ పోలీసులకు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని పోలీస్ కళ్యాణ మండపంలో వివిధ నిర్వహణలో ఉంటున్న పోలీసులకు మెడికల్ క్యాంప్ నిర్వహించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ పోలీసులు ఏ సమయంలోనైనా విధుల్లో ఉంటారని, అలాంటి వారి ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు. వైద్య పరీక్షల్లో ఇబ్బందులు ఉంటే వాటిని పెద్ద హాస్పిటల్స్కు రిఫర్ చేసి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క పోలీసు వైద్య పరీక్షలు చేయించుకుని వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకో ఈ రెండు ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ మనం ఎలాగో జాబ్ చేయాలి కాబట్టి మేము ఎలాగో మనం చేయిస్తాం, మీరు చేస్తారు, నో ఇష్యూ దాన్ని. బట్ హెల్త్ అనేది మీరు కేర్ తీసుకోవాలి. ఆ డ్యూటీ ఈ డ్యూటీ, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఆ బంధువులు ఈ బంధువులు మీరు దాంట్లో మీ ఖర్చులు మర్చిపోతుంటారు, మీరు ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తుంటాం. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్స్ డిఫరెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అడ్మిట్ చేసేదానికి పర్టికులర్గా మన పోలీస్కి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వచ్చారు. ముందు డాక్టర్స్కి శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు, ఉమాపతి గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళకి వీళ్ళ యాజమాన్యాలకి మన తరఫున పోలీస్ శాఖ తరఫున అభినందన తెలియజేద్దాం. వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని అభినందించాలి. సో మనం అక్కడికి వెళ్తే గంటలు వెయిట్ చేసి రిసెప్షన్ కూర్చొని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఫ్రీగా వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగిస్తున్నాం. టెస్ట్లో లాంటివి సింపుల్గా ఈ టెస్ట్లో బయటపడితే మనం నెక్స్ట్ డేకి వెళ్ళలేదు. నెక్స్ట్ హాస్పిటల్కి అతను ఎవరుంటారో దానికి ప్రొఫెషనల్ అక్కడ టీమ్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేస్ కానీ అలాంటి పడాల్సి అనేక ప్రొసీజర్లు కాలేదు. బేసిక్ టెస్ట్ చేస్తారు కదా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో పోలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ కొన్ని వింగ్సే వచ్చాయి. ఈరోజు పల్మనరీ, ఆర్థోపెడిక్స్, అలాగే హార్ట్కి సంబంధించి కొన్ని వచ్చాయి. నెక్స్ట్ వీక్ కొన్ని పెడతారు. అలాగే ఫ్యామిలీస్ కూడా గైనకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కూడా నెక్స్ట్ మనం కండక్ట్ చేస్తాం. అది ముందుగానే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అడ్మిన్ డాక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకునేది మీకు నెక్స్ట్ అది ఆర్గనైజ్ చేస్తే ఫ్యామిలీస్, పోలీస్ ఫ్యామిలీస్కి గైనకాలజీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఒకసారి ఫోకస్ చేద్దాం. ఈ వాకింగ్ సందర్భంగా ఒక డిస్కషన్ వచ్చింది. క్యాజువల్ స్క్రీనింగ్ ఫార్మల్గా హాస్పిటల్కి వచ్చి ఓపీ చూసి ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇట్స్ ఓకే ఫార్మల్ వే ఆఫ్ ట్రీట్మెంట్. బట్ ఇదేంటంటే సిమ్టమ్స్ బట్టి మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. చాలా మటుకు స్క్రీన్ చేసి సింపుల్గా ట్రీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఐడియా తోటి మేము సండే రోజు వాకింగ్ అయిన తర్వాత 1.5 hours స్క్రీన్ చేద్దాం అనేది ఒక ఐడియా తోటి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే డెఫినెట్లీ ఇట్స్ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ అస్. చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. సో మేము కూడా క్యాజువల్ వచ్చాము. బట్ ఇట్స్ ఎ గ్రాండ్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్. థ్యాంక్స్ ఫర్ ద ఆర్గనైజర్స్. సో నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ వెల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ మెడిసిన్స్ అండ్ ఆల్. ఈసారి మేము ప్లాన్ చేయలేదు కాబట్టి మెడిసిన్స్. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, VCDVR మూర్తి,
ఎంపీ మాగుంటను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. యూనివర్సిటీకి నిధులు మంజూరు, ఇతర విషయాలపై చర్చించారు. బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షేక్ అజీర్ ఎంపీ మాగుంటను కలిశారు. జిల్లాలో 4G, 5G విస్తరణకు చేపడుతున్న చర్యలను వివరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ రాకేష్ కుమారుడు ఇషాన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరిపించారు. చిన్నారికి ఎంపీ మాగుంట జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించారు. వేడుకల్లో రాకేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎట్లా మనం మీటింగ్ పెడతాం కదా, రాకేష్ సార్ శేఖర్ సీనా యానాదుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్య అన్నారు. నగరంలోని గిరిజన భవన్లో రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొన్న సమస్యలపై తీర్మానాలు చేసి చర్చించి వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పెంచలయ్య అన్నారు. గత 2 రోజుల కిందట సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిందని, ఆ తీర్పుని యానాదుల సంక్షేమ సంఘం స్వాగతిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే యానాదుల జీవితాల్లో వెలుగు నింపేందుకు వర్గీకరణ అమలు చేయాలని కోరారు. మైదాన ప్రాంత గిరిజనులు ఎక్కువ శాతం మంది ఉన్నారని, వారికి రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉన్నందున ఇబ్బందులు ఉన్నాయని, అందుకోసం సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, తద్వారా గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని అన్నారు. యానాదుల సంక్షేమమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందని, యానాదులు అందరూ ఐక్యంగా ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిలబడాలని అన్నారు. ఈ సమావేశంలో యానాదులు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ చక్రవర్తి, ఎందటి వెంకట సుబ్బయ్య, రావూరి ప్రభావతి, బాపట్ల బ్రహ్మయ్య, చేవూరి సుబ్బారావు, రావూరి కృష్ణయ్య, ప్రకాశం జిల్లా అధ్యక్షులు కోమరగిరి మాల్యాద్రి, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చలంచర్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గంలో ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి ఆ యొక్క సమస్యలను కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యానాదుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈడ మేము కొన్ని తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో అతి పెద్ద గిరిజన తెగ యానాదులు. కానీ యానాదులు ఇప్పటికీ రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చించి ఎస్టీ వర్గీకరణ చేయాలి, ఎస్టీలను కూడా ఏబిసిడీలుగా విభజించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు దీని మీద చర్చించి ఒక కార్యాచరణను
రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఎస్సీల్లో మాదిగలు ఎలా వెనుకబడి ఉన్నారో అలాగే ఎస్టీల్లో యానాదులు అంతకంటే ఇంకా యానాదుల యొక్క జీవితాలు దుర్భరంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చర్చించి ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక తీర్మానం వెళ్ళింది. యానాదుల్లో కప్పల యానాదులని, మంచానాదులని, రెడ్డానాదులని ఈ రకంగా చెప్తూ ఉన్నారు. సల్లా యానాదులని చెప్తా ఉన్నారు. 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, యానాదులందరూ కూడా ఒకే యానాది. దీంట్లో మంచానాదులు, సల్లాయానాదులు, రెడ్డానాదులు అనేటటువంటి వర్గీకరణ లేదు. ఇక్కడ మాదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానాది జాతి మొత్తం ఒకే యానాది. యానాదులు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. కలిసికట్టుగా మేము ఈ వర్గీకరణ కోసం పోరాడతాం. ఈ వర్గీకరణలో భాగంగా యానాదులకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యువగళంతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి యువగళం లోకేష్ గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదులకి లోన్లు అన్ని రకాలుగా ఆదుకుంటాం, యానాదులకు ఇళ్ళు కట్టిస్తాం, యానాదులు మేము గుర్తుపెట్టుకున్నాం, యానాదులకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి ఆ రోజున వాళ్ళు చెప్పారు. అన్న మాట ప్రకారం యానాదుల్ని ఏదైతే గుర్తించి యానాదులకు ఇస్తానన్నటువంటి కార్పొరేషన్తో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో ఖరీఫ్లో సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్లో 2,20,000 హెక్టార్లలో పంటలు సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో 38,000 హెక్టార్లలోని వివిధ రకాల పంటలు సాగు చేశామని అన్నారు. డీలర్లు, DCMS, ఆగ్రో సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, గ్రోమోర్ కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారులు వద్ద అవసరమైనవన్నీ ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఎరువుల కొరత లేదని అన్నారు. ఎక్కువ సాగు ఆగస్టు, సెప్టెంబర్లో చేపట్టే అవకాశం ఉందని, ఆగస్టులో మంచి వర్షాలు పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో 1.60 లక్షల హెక్టార్లు చేపట్టాల్సి ఉందని అన్నారు. పంటకు సరిపడా ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఏ రైతుకు ఎరువుల కొరత ఉండదని జేడీ తెలిపారు. సో ముఖ్యంగా మనకి ప్రకాశం జిల్లాలో ఖరీఫ్లో 2,02,000 హెక్టార్లకు గాను ఈ రోజుకి మనకి 38,000 హెక్టార్లలో వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి మన జిల్లాలో వరి, అదేవిధంగా కంది, మొక్కజొన్న, సజ్జలు, ప్రత్తి, నువ్వులు, కొర్రలు ఎక్కువ విస్తీర్ణంలో వీటిని సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటలన్నీ పండించుకోవడానికి గాను మనకి రైతులకి కావాల్సినటువంటి ఎరువులని జిల్లా వ్యవసాయ శాఖ వారు అన్ని రకాల ఎరువుల్ని రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి ఖరీఫ్ సీజన్కి 57,647 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందండి. దీంట్లో మనకి 1/4కి 33,964 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా ఉంది. మనకి 29వ తారీఖుకి 18,598 మెట్రిక్ టన్నులు మనకి స్టాక్ రావటం జరిగింది. మొత్తం కలుపుకుంటే మనకి 52,562 మెట్రిక్ టన్నులు ఎరువులు ఉన్నాయి. మనకి ఈ మధ్యలో వేసినటువంటి పంటలకి రైతులు వాడుకున్నది 10,456 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడటం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ మనకి 42,106 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మనకి హోల్సేల్ డీలర్ల దగ్గర, అదేవిధంగా కంపెనీ గోడౌన్స్, తర్వాత మనకి ఈ మార్కెట్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా DCMS, మన గ్రోమోర్ సెంటర్లు, తర్వాత అగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీసు, తర్వాత ప్రైవేట్ డీలర్సు, ముఖ్యంగా మన రైతు సేవా కేంద్రాలు, క్రితంలో మనం రైతు భరోసా కేంద్రాలు అనేవాళ్ళం, ఇప్పుడు వాటిని రైతు సేవా కేంద్రాలు అంటున్నాము. వీటిలో స్టాకులన్నీ కూడా పెట్టడం జరిగింది. మనకి కంపెనీ గోడౌన్లో 2,945 మెట్రిక్ టన్నులు ఉంది. అదేవిధంగా
ప్రైవేటు హోల్సేల్ డీలర్ల దగ్గర 18,706 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. మార్క్ఫెడ్ దగ్గర 1,300 ఉందండి. అదేవిధంగా డిసిఎంఎస్ దగ్గర 720, మన గ్రోమోర్ సెంటర్స్ ఉన్నాయండి 3,020. అదేవిధంగా అగ్రో రైతు సేవా కేంద్రాల దగ్గర ఒక 42 మెట్రిక్ టన్నులు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర ఒక 451 మెట్రిక్ టన్నులు ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రిటైలర్స్ దగ్గర అయితే 14,105 మెట్రిక్ టన్నులు ఉంది. మన రైతు సేవా కేంద్రాల్లో 814 మెట్రిక్ టన్నులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచాం. ఎక్కడ కూడా రైతులకి ఎరువులకు కొరత అనేది ఏమి లేదు. ముఖ్యంగా మనకి ఈ జిల్లాలో సాగు అనేది బాగా ఎక్కువగా జరిగేది ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే మనకి రైతులు ముమ్మరంగా ఈ వ్యవసాయ పనులు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి రెయిన్ఫాల్ జూన్లో మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చిన జూలైలో నార్మల్ అయిపడింది మనకి రెయిన్ఫాల్. ఇప్పుడు కూడా మనకి రెయిన్ఫాల్ నార్మల్లోనే ఉంది. ఈ నెలలో మనకి మంచి వర్షాలు కురుస్తున్నాయని భావిస్తున్నాం. ఈ వర్షాలతో మనకి జిల్లాలో మనకి 38,000 హెక్టేర్లు వేయటం జరిగింది. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఏరియా దగ్గరగా 1.6 lakh హెక్టేర్స్ పడవలసి ఉంది. ఈ విస్తీర్ణం అంతా కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి పడటం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎరువులైతే ఉన్నాయి. మనకు మళ్ళీ రేట్ మూమెంట్లో కంపెనీల నుంచి స్టాకు వస్తూ ఉంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా కొరత లేదని తెలియజేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఎక్కడ కూడా కొరత ఉంది, ఎరువులు ఉన్నాయని భావించవద్దు. కావాల్సినంత వరకు మనకు సఫిషియెంట్గా నిల్వలు ఉన్నాయి. కాబట్టి జిల్లాలో రైతులు కావాల్సిన వరకు తీసుకొని మీ పంటలకి వాడుకోవాల్సిందిగా తెలియజేస్తాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గుంటూరు రోడ్డులోని పద్మావతి ఫంక్షన్ హాలులో నిర్వహించారు. అధ్యక్షులుగా లయన్ అడపాల అయ్యప్ప, సెక్రటరీగా లయన్ తన్నీరు వెంకటేశ్వర్లు, ట్రెజరర్గా లయన్ గ్రంథి చరణ్ తేజులతో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ ఎల్ఈఓ చైర్మన్ లయన్ ఎంజేఎఫ్ పి విజయ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఫాస్ట్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ నరాలశెట్టి మస్తాన్రావు, ఎం రవికుమార్, జాయింట్ సెక్రటరీ తాత కేశవరావు, ట్రెజరర్ మెహబూబ్ బాషాలు సేవా కార్యక్రమాలు చాలా విస్తృతంగా చేశారని అభినందించారు. నూతన కార్యవర్గం వారికి మంచి సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్ పేరుని నిలపాలని పేర్కొన్నారు. నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలనని, అన్ని కార్యక్రమంలోనూ ఉత్సాహంతో చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ఇంటర్నేషనల్ ఏదైనా డాటా చూడుకోవాలన్నా 25 సంవత్సరానికి అధ్యక్షులుగా ఒక అద్భుతమైన ప్రెసిడెంట్గా అవుతారని, ఈ క్లబ్కు మంచి పేరు తీసుకొని వస్తారని మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ బాధ్యతని మీరు ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ని ఒక డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ జడ్జిలో ఒక మంచి స్థానంలో ఉంచుతారని లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధమైన లయన్స్ సిటిజన్స్ క్లబ్ ద్వారా పరిచయమైన లెజెండరీ సిటిజన్స్ క్లబ్ 4వ అధ్యక్షునిగా ప్రమాణం చేసినాను. నేను క్లబ్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ మా క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు మా మిత్రుల సహకారంతో నిర్వహిస్తానని, క్లబ్ యొక్క పురోగతిని కృషి చేయగలనని మరియు సభ్యత్వంను పెంచడంలోనూ మా క్లబ్ నిర్ణయించిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలు అందించుటకు సర్వదా సిద్ధంగా విక్రమ శుద్ధితో ఉంటానని, నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరి సమక్షంలో
లయన్ లెజెండరీ సిటిజన్స్ 4వ అధ్యక్షునిగా అంగీకరిస్తున్నాను. జై లయనిజం, లాంగ్ లివ్ లయనిజం. ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ బులెటిన్లో చిన్న విరామం. రోగులకు అందించే సేవలలో భద్రత, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను భారత జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఒంగోలులోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు NABH అక్రిడిటేషన్ అందించారని హాస్పిటల్ MD డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. ఈ సర్టిఫికెట్ రావడం పట్ల ఆసుపత్రి గౌరవం మరింత పెరిగిందని అన్నారు. దీనివల్ల రోగులకు మరింత మెరుగైన, ఖచ్చితమైన, నాణ్యమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి వీలవుతుందని అన్నారు. మన ఒంగోలులోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఈరోజు NABH అక్రిడేషన్ దక్కడం జరిగింది. మనం రోగులకు అందించే సేవల్లో నాణ్యతా ప్రమాణాలు, భద్రత పాటిస్తున్నందుకు గాను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు మనకి ఈ NABH అక్రిడేషన్ అనేది ఇవ్వటం జరిగింది. మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణికంగా హాస్పిటల్స్ చాలా ప్రామాణికంగా భావించే ఈ NABH అక్రిడేషన్ వలన రోగులకు మరింత మెరుగైన, ఖచ్చితమైన, నాణ్యమైన వైద్య సదుపాయాలని, వైద్య సేవలు అందించడానికి వీలవుతూ ఉంటుంది. దీనిని గుర్తుంచుకొని మన ప్రకాశం జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడాను మీ యొక్క సమస్యలకు మన యొక్క సేవలను అందుకోగలరని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా చాలా కాలం నుంచి రోగులకి మరింత మెరుగైన సదుపాయాలు అందించాలని చెప్పని కొత్త మిషనరీ అయితేమి, కొత్త వైద్య పద్ధతులు అనేవి మనం మీకు అందరికీ అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే మనం ఇప్పటి నుంచో కూడాను మనం ప్రతి నెల మొదటి గురువారం వైద్య సేవలు అనేవి ఉచితంగా అందిస్తూ ఉన్నాము. ఆ సేవల్లో ఇప్పుడు అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ విభాగాలన్నింటినీ కూడా మనం చేర్చడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీ యొక్క ఆరోగ్య అవసరాల కోసం మన శ్రీరామ్ హాస్పిటల్ని సేవలు వినియోగించుకుంటారని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. అలాగే స్నేహానికి కూడా ఒక భాష ఉంది. ఆ భాష పదాలతో కాక భావాలతో ఏర్పడుతుంది. ఎటు చూసినా విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతటిని కలిపి ఉంచగల శక్తి ఆ ఒక్క స్నేహభావానికి మాత్రమే ఉంది. కాబట్టి అందరం స్నేహభావంతో ఉందామని చెప్పేదే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రత్యేకం. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. అలాగే స్నేహానికి కూడా ఒక భాష ఉంది. ఆ భాష పదాలతో కాక భావాలతో ఏర్పడుతుంది. ఎటు చూసి విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ కలిపి ఉంచగల శక్తి ఆ ఒక్క స్నేహభావానికి మాత్రమే ఉంది. కాబట్టి అందరం స్నేహభావంతో ఉందాం అని చెప్పి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా మిత్రులందరం కలవడం జరిగింది. ప్రపంచంలో నీ అంట ఎవరు ఉన్నా లేకపోయినా నీ తోడు, నీ పక్కన నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే నిజమైనటువంటి మిత్రులు. ఆ మిత్రులు పొంది ఉండటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అన్ని షిప్పులు యందు ఫ్రెండ్షిప్పే మేలయ్య, విశ్వదాభిరామ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా మామ. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరం కలిసిమెలిసి కలిసికట్టుగా ఉంటే ఏ పనైనా ఏకతాటిమే చేయొచ్చు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది ఒక ప్రముఖ సంప్రదాయం. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒకరోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997లో యునైటెడ్ నేషన్స్ స్నేహం యొక్క ప్రపంచ అంబాసిడర్ విన్నీ దిప్యూ నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి. ప్రపంచ ఫ్రెండ్షిప్ డే మాసాచ్యూసెట్స్, ఓహియో, అప్పుడప్పుడు న్యూ హార్ప్షైర్ యొక్క పాకెట్స్ యునైటెడ్ స్టేట్స్లో జూన్ 30న జరుపుకుంటారు. అర్జెంటీనాలో ఫ్రెండ్షిప్ డే స్నేహపూర్వక సేకరణ, ప్రస్తుత పురాతన స్నేహితులను పలకరించడానికి మన్నించడం జరుగుతుంది. ఫ్రెండ్షిప్ చాలా ప్రజాదరణ, సామూహిక దృగ్విషయం మారింది.
పరాగ్వేలో జూలై 30 సందర్భంగా స్నేహితులు ప్రియమైన మూసీ బహుమతులను ఇవ్వడం కోసం ఉపయోగిస్తారు. వేడుకలు, బార్లు, నైట్ క్లబ్బులలో ఒక సర్వసాధారణం. అదృశ్య ఫ్రెండ్ గేమ్ అమిగో అదృశ్య పేర్లను కాగితపు చిన్న పత్రాలు సమూహం యొక్క అన్ని సభ్యులు ఇస్తారు. దీనిలో ఒక సంప్రదాయం పరిగణించబడుతుంది. వాటిని ప్రతి రహస్యంగా ఒకటి ఎంపిక జూలై 30న వ్యక్తికి వర్తమానం ఇస్తుంది కాగితం. ఈ ఆచారంలో ఆసోన్సీ ఓం ఇతర నగరాల్లో 2 పాఠశాలలు కార్యక్రమాలలో కూడా పాటిస్తారు. 2009 నుంచి పెరూల్లో జూలై లక్ష్యం మొదటి శనివారం ఎల్దియా డెల్ అమిగో జరుపుకుంటుంది. నిజమైన స్నేహం గురించి వాలెంటైన్స్ డే నుండి సంబరం భేదం ఉంది. అనేక మంది స్నేహితులు పరస్పరం ఒకరినొకరు ఈ రోజున బహుమతులను, కార్డులను ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. స్నేహం బ్యాండ్లు భారతదేశం, నేపాల్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తేనె కంటే స్వచ్ఛమైనది ఈ స్నేహబంధం, పేగుబంధం కంటే గొప్పనైంది ఈ స్నేహబంధం అని నేను మా ఫ్రెండ్స్ ద్వారా చిన్నప్పటి నుంచి అందరం, అంటే ఒక కష్టంలో నష్టంలో బంధువుల కంటే ఎక్కువ మనం పాలు పంచుకొని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ దగ్గర. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ అందరికీ, మా తోటి పట్టణ ప్రజలకు అందరికీ ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, సృష్టిలో చాలా తీయనైనటువంటిది స్నేహం. స్నేహాన్ని మించినటువంటి బంధం అనేటువంటిది ఏదీ లేదు. బంధుమిత్రులు చాలామంది మనతో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా స్నేహానికి ఉన్నటువంటి విలువ దేనికి లేదు. ఒక వ్యక్తిని స్వేచ్ఛగా మనము ఒరే అని పిలుచుకోగలిగినటువంటి స్వతంత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భాష ఇక ఎక్కడా కూడా మనకు దొరకదు. ప్రపంచంలో నా అన్నవారే లేనివారు ఉండవచ్చు, కానీ స్నేహితులు లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరు లేకున్నా ఒక స్నేహితుడు చాలా అన్ని విధాలా మన జీవితాన్ని ప్రభావితం చేయగల బంధం స్నేహం. అన్ని బంధాలను పుట్టుకతోనే ఇచ్చే దేవుడు స్నేహ బంధాన్ని ఎంచుకునే అవకాశం మాత్రం మనిషికి వదిలేశాడు. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో, ఆఖరకు కడుపున పుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను సైతం మిత్రులతో చెప్పుకోవడమే స్నేహం గొప్పతనం. స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. దీనికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయస్సు, స్థాయి, కులాలతో నిమిత్తం లేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషి జీవితంలోనూ స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. అంతటి ఉన్నతమైన స్నేహానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచెప్పేందుకు ఏర్పాటు చేసుకున్న రోజే స్నేహితుల రోజు. పెద్ద ఎత్తున స్నేహితుల కోసం ఒకరోజు కేటాయించి పండుగగా జరుపుకోవడం అనేది అమెరికాలో 1935లో ప్రారంభమైంది. కాలక్రమేణా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా రూపాంతరం చెందింది. కానీ ఖర్చు లేకుండా స్నేహ సందేశాన్ని వందల మంది నేస్తాలకు ఏకకాలంలో సులువుగా పంపించగలిగే సదుపాయం దొరకడం కారణాలుగా చెప్పవచ్చు. మన ముందు నడుస్తూ ఎవరైనా మార్గనిర్దేశం చేస్తుంటే మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మన వెనుక నడిచే వారికి ఎప్పుడూ దారి చూపిస్తూ పోవాలంటే మనకు వీలు కాకపోవచ్చు. మనతో నడిచే వ్యక్తినే మనం మిత్రుడిగా భావించి మంచి చెడు పంచుకోగలుగుతాం. అలా మన కష్ట సుఖాలలో చేదోడు వాదుడుగా ఉన్నవారిని మన స్నేహితులుగా ఎంచుకొని అభిమానిస్తాం, గౌరవిస్తాం. సాటివాడి కష్టాన్ని సానుభూతి అందించడం ఎవరైనా చేస్తారు, కానీ గొప్ప హృదయం ఉన్న మిత్రుడు మాత్రం స్నేహితుని విజయాన్ని మనసారా అభినందించగలుగుతాడు. నిజమైన స్నేహం జీవితంలోని మనిషిని ద్విగుణీకృతం చేస్తుంది. మనం ఏదైనా మనసు విప్పి చెప్పుకోవాలంటే ఓ స్నేహితుడితో మనం చెప్పుకుంటాం. కష్టాల్లో అయినా సుఖాలైనా ఏదైనా సరే మనం ఒక స్నేహితుడితోటే పంచుకోగలుగుతాం. అందువలన స్నేహబంధాన్ని మించింది లేదు. అట్లాగే మేమందరం కూడా ఈరోజు నిన్న మొన్నటి స్నేహితులం కాదు, మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఆ స్నేహాన్ని దాదాపుగా ఇప్పటివరకు, అంటే మా వయసు 50 సంవత్సరాలు, అంటే ఇప్పుడు దాకా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే ఇక ముందు కూడా మా స్నేహబంధాన్ని ఇట్లాగే కాపాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేని లేదని సమత కోసం సాగినప్పుడు
కులము మతము లేనేలేదని సమత కోసం సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు తోడునిచ్చే నీడరా తోడునిచ్చే నీడరా. దీర్ఘకాలిక షుగర్ వ్యాధి, అధిక రక్తపోటు, నిద్రలేమి పక్షవాతానికి దారితీస్తాయని గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ నరాల వైద్య నిపుణులు డాక్టర్ చెదలవాడ అమూల్య తెలిపారు. గ్రామీణ వైద్యులకు చీరాలలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో గంట లోపల వైద్యం అందించగలిగితే పక్షవాతం రోగిని పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. నాటు వైద్యం మూఢనమ్మకాలకు గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణశ్రవణ్ మాట్లాడుతూ నొప్పుల మాత్రలను ఎక్కువగా వాడకూడదని అన్నారు. ఆర్ఎంపీలు, పిఎంపీలు రోగి పరిస్థితిని తెలుసుకొని వైద్య సేవలు అందించాలని అన్నారు. పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు, జాయింట్ సెక్రటరీ రావినూతుల శ్రీనివాసరావు, ఆర్ఎంపీ, పిఎంపీలు పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అబ్జర్వ్ చేసుకుంటాం, ఒక గంట 2 గంటలు చూస్తాం పేషెంట్ని. చచ్చుబడిపోయిన కాలు, చెయ్యి, మాట ఏదైనా ఇంప్రూవ్ అవుతుందా లేదా చూసుకుంటాం. ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటే ఇంకా అట్లానే కంటిన్యూ చేస్తాం టాబ్లెట్స్ పెట్టి. లేదు ఇంప్రూవ్ అవ్వట్లేదు, పేషెంట్ ఎప్పుడు వచ్చిన గంట ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నాడు అని అనుకుంటే వెంటనే యాంజియోగ్రామ్ రాస్తాం. ఆ బ్రెయిన్కి యాంజియోగ్రామ్ కూడా చాలా హాస్పిటల్స్లో చేయట్లేదు. మరి మీకు అవగాహన ఉందో లేదో, బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేస్తారు, ఎట్లయితే గుండెకి యాంజియోగ్రామ్ చేస్తారు. చాలా మంది ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది ఆర్ఎంపీస్ కానీ పేషెంట్స్ కానీ యాంజియోగ్రామ్ అనగానే గుండెకి చేస్తారు అన్న భావనలోనే ఉన్నారు తప్పితే బ్రెయిన్ కూడా యాంజియోగ్రామ్ చేస్తారు, దానివల్ల కూడా పేషెంట్ ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పి చాలా మందికి తెలియదు. బ్రెయిన్ యాంజియోగ్రామ్ క్యాట్ ల్యాబ్లో మనకి సెటప్ ఉంది కాబట్టి చెప్తున్నాయి. ఇవన్నీ క్యాట్ ల్యాబ్లోనే చేస్తారు. గుండెకి చేసే ప్రాసెస్లోనే గుండెకి పంపించే వైర్ బ్రెయిన్కి పంపిస్తాము. బ్రెయిన్లో చూసుకుంటాం నరాలు ఎంత బ్లాక్ ఉన్నాయని చూసుకుంటాం. ఒకవేళ 50% కన్నా తక్కువ ఉంది అని అనుకుంటే టాబ్లెట్స్తోనే కంటిన్యూ చేస్తాం. పేషెంట్ ఒక 5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుకొని డిశ్చార్జ్ చేస్తాం. లేదు 50% కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే అప్పటికప్పుడు పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి స్టెంట్ పడుతుంది, లేదా ఆ క్లాట్ అంతా తీసేయాలి, లేదా ఒక 2 వీక్స్ ఆగి స్టెంట్ వేయాలి, 3 ఆప్షన్స్ వాళ్ళకి ఇస్తాము. కాకపోతే కొంచెం అప్పటికప్పుడు తీసే స్టెంట్ వేసే ప్రాసెస్ కానీ క్లాట్ తీసే పద్ధతి కానీ కొద్దిగా ఖర్చు ఎక్కువ, ఒక 5 లక్షలు 3 లక్షల నుంచి 3 నుంచి 5 lakhs వరకు ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షుడు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పతంజలి యోగ సమితి, భారత స్వాభిమాన్ ట్రస్ట్, మహిళా పతంజలి యోగా సమితి, యువ భారత్, కిసాన్ పంచాయత్ విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకు వృక్షారోపణ మాసంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ వరకు వనమూలిక మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా మంగమూరు రోడ్డులోని సత్యసాయి సమగ్ర విద్యా ప్రాంగణంలో ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. జయంతులు, వర్ధంతులు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవ వేడుకల్లో మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షుడు బాలూజీ, ఉపాధ్యక్షులు కెవి శేషారావు, జిల్లా అధ్యక్షులు బోయపాటి రవి, విజయ్ మోడీ, దేశ వెంకయ్య, స్వర్ణలత, పూర్ణ, వలేటి సుధీర్, సత్యసాయి మందిరం సెక్రటరీ కోడిల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మొక్కల విషయాన్ని గురించి నాకున్న నాలెడ్జ్లో మీకు తెలియజేస్తా. ఇది ఒకటి తిప్పతీగ అంటారు, మనం తెలుగులో తిప్పతీగ అంటాం. అలాగే హిందీలో గుడూచి అంటాం, గుడూచి. అలాగే దీని సాంస్క్రిట్ నామం వచ్చేసి అమృతవల్లి. ఈ పేరులోనే అమృతవల్లిలోనే దీంట్లో నిజంగా అమృతం ఉన్నది. ఇది కనుక మనము ప్రత్యేకించి రక్షించాల్సిన పని లేదు, ఎక్కడ నాటాల్సిన పనిలే. ఒకసారి అయ్యే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. దాని విలువ తెలుసుకొని మనం వాడుకోవటంలో మన గొప్పతనం ఉన్నది. ఇది హృదయాకారంలో ఉన్నటువంటి అందమైన ఆకులనిచ్చేటువంటి మొక్క. మొక్క ఎంత అందంగా ఉంటుందో, ఆకు ఎంత అందంగా ఉంటుందో, చూడటానికి ఎంత గులోగా ఉంటుందో, మనిషి కూడా మంచి ఆరోగ్యంగా గ్రో ఉండటానికి ఉపయోగపడే మొక్క ఇది. 100కి 100 రూపాయలు. ఇది అన్ని రకాల విషజ్వరాల దగ్గర, మామూలు జ్వరాల నుంచి అన్ని రకాల విషజ్వరాలు తగ్గించడానికి, మనుషుల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఇలాంటి అనేక వాటికి కాకుండా ముఖ్యంగా ఈ రోజున దాదాపు ఎంతో శాతం జనం ఇవాళ షుగర్తో బాధపడుతూ ఉన్నాం. షుగర్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో.
షుగర్ ఉన్న వ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, రోజువారీ మందు బిళ్ళలు మింగటం అలవాటు చేసుకున్నారు తప్పితే దీని విలువ తెలుసుకొని కనుక రోజు దీన్ని వాడుకున్నట్లయితే, దీన్ని కషాయ రూపంలో వాడుకోవచ్చు, పౌడర్ చేసుకొని డికాషన్ రూపంలో వాడుకోవచ్చు, ఒంటరిగా ఆకుని నవలొచ్చు. ఏ రకంగా తీసుకున్నా సరే రోజు 2-3 ఆకులు కానీ తిన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో ఎంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ షుగర్ కంట్రోల్లో ఉంటుందనేది నగ్న సత్యం. దీని మీద గృహ వైద్యం అని చెప్పేసి అనేక పుస్తకాలు కూడా వారు రచించి ఆచార్య బాలకృష్ణ గారు అనేక పరిశోధనలు చేసి ప్రతి ఇంట్లో కూడా డాక్టర్తో పని లేకుండా గృహస్థు మహిళ ఎవరైతే ఉన్నారో వారే వైద్యం చేసే విధంగా అనేక వనమూలికలు ఎలా వాడుకోవాలని, ప్రతి చిన్న మొక్క కూడా ఏదో ఒక ఆరోగ్యాన్ని కాపాడుతుందని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా తిప్పతీగ, ఉసిరి, కలబంద, పునర్నవ అని చెప్పేసి అది అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, బరువు తగ్గడం కావచ్చు, ఇమ్యూనిటీ పెంచడం కోసం కావచ్చు. అలాగే ఇది తిప్పతీగ, దీన్ని ఎక్కడ పడేసినా మొలుస్తుంది. మనీ ప్లాంట్ బదులు దాని ప్లేస్లో దీన్ని నాటండి. అలాగే ఇది చిన్నది, ఎలాగైనా సరే తమలపాకు మన తాంబూల సేవనానికే ఉపయోగిస్తుంటాం, కానీ దీని ద్వారా చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజు ఒక తమలపాకు, ఒక తిప్పతీగ, తులసి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఎస్ఎస్సి 1989-1990 పూర్వ విద్యార్థుల సేవా స్ఫూర్తి కమిటీ మిత్రులు ఘనంగా నిర్వహించారు. సింగరకొండ రోడ్లోని చైతన్య బదిరుల పాఠశాలలో కేక్ కట్ చేసి స్నేహితులు అందరూ కలిసి బదిర వికలాంగ పిల్లల మధ్య స్నేహితుల దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలకు కూలింగ్ వాటర్ ఫీడ్, వాటర్ బోబుల్ అందజేసి 65 మంది పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. 2015లో ఏర్పడిన సేవా స్ఫూర్తి కమిటీ గత 9 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమం, బదిరుల పాఠశాలల్లో స్నేహితుల దినోత్సవం మిత్రులందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కమిటీ ప్రధాన కార్యదర్శి జ్యోతి రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరపు వెంకట్రావు, కొత్త శ్రీమన్నారాయణ, బాలాజీ, పురుషోత్తం, నరహరి, ఘంటసాల శ్రీను, పల్లపోతు శ్రీను, గార్లపాటి మురళి, బొడ్డపాటి మురళి తదితరులు పాల్గొన్నారు. స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని అద్దంకి సింగరకొండ రోడ్లోని చైతన్య బదుల పాఠశాలలో ఉన్నటువంటి బదుల వికలాంగ పిల్లల మధ్య జరుపుకోవడం బాగుంటుందని చెప్పేసి మా స్నేహితులందరి యొక్క సూచన మేరకు, సలహా మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పిల్లల మధ్యలో జరుపుకుంటున్నాము. అందుకు మా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఎస్ఎస్సి 89-90 బ్యాచ్ ఏర్పడి ఇప్పుడు 9 సంవత్సరాలు. 2015లో మొట్టమొదటి మేము కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు మా మిత్రులు ఎంతోమంది తమ యొక్క సమయాన్ని, శ్రమను వెచ్చించి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మేము ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ దాదాపుగా 35 లక్షల పైన ఇప్పటికీ మేము చదువుకున్న పాఠశాలలు కానీ, మా తోటి విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, లేదా పేదవారి యొక్క ఆర్థిక లేదా అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే వృద్ధులు, అనాథలు, ఇతర బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మేము అనేక రకాలైనటువంటి సేవలు అందించి ఉన్నాము. ఈ బదులు పాఠశాలలో మేము వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చున్నాం. ఇంతకుముందు అనేక సార్లు కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఈరోజు ఆ బదులు పాఠశాలలో మేము కార్యక్రమం జరుపుకుంటామని ఈ పాఠశాల చైర్మన్ గారు అయినటువంటి భూనూరి ఆరోగ్యం గారికి చెప్పగా, మంచిదయ్యా, అయితే మా పిల్లలకి ఆ కూలింగ్ ఫ్రిడ్జ్ వాటర్ ఒకటి ఇస్తే వాటర్ ఫ్రిడ్జ్. శ్రీ సత్యానుసులో నేటి మాట: ఆదాయం ఊపిరి వంటిది, ముక్కుతోనే పీల్చుకోగలం, కానీ ఖర్చు చెమట వంటిది, ఎలా పోతుందో తెలియదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.